MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి మనిషి తన ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం లేదు. దానివల్లే చిన్నపిల్లలు కూడా చాలామంది కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అసలు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, వాటికి గల కారణం ఏంటి అనేది మనతో మాట్లాడడానికి సీనియర్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. డాక్టర్ నవీన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. సార్, ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అసలు దానికి గల ప్రధాన కారణం ఏంటి? మోకాళ్ళ నొప్పులు బేసిక్గా ఏంటంటే అరుగుదల వల్ల నొప్పులు ఎక్కువ వస్తాయండి. ప్లస్ బరువు ఉండడం వలన కూడా నొప్పులు ఎక్కువ ఉంటుంది. వయసుతో సంబంధించలేదు. ఈ మధ్య చిన్నపిల్లలకు కూడా అరౌండ్ 35-40 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కూడా మోకాళ్ళ అరుగుదల ఉన్నది. అది జెనెటిక్ మోడిఫికేషన్ వల్ల వస్తూ ఉన్నది. యాజ్ ఏజ్ గోస్ ఆన్ చేంజ్ అవుతూ ఉంటే జెనెటిక్ కూడా అవుతూ ఉన్నది. పూర్వము ముసలాళ్ళకు ఏజ్ అబౌవ్ 50-60 ఇయర్స్ వాళ్ళకే ఎక్కువ వచ్చేది. ఎందుకంటే ప్రీవియస్గా ఎక్కువ కింద కూర్చొని టాయిలెట్ వెళ్ళడము, వంట పని చేయడము, అలా ఎక్కువ పొలాల పని ఎక్కువ చేయడము, దానివల్ల అడుగుదడుగుల్లో ఎత్తు తగ్గుల్లో నడుచుకుంటూ పోవడం వలన మోకాళ్ళు అన్ఈవెన్గా వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉండేది, అరుగుదల ఉండేది. సో ఇప్పుడు చిన్నపిల్లల్లో అరుగుదల కూడా ఉంటుంది. కామన్గా ఏంటంటే ఇన్ఫెక్టివ్ ఈటియాలజీ లేదా ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటామండి. రొమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకలైజింగ్ స్పాండలైటిస్, గౌట్ ఆర్థరైటిస్ లేదా సోరియాటిక్ ఆర్థరైటిస్, దీనివలన చిగురు ఎముక డ్యామేజ్ అవుతుంది. ఎల్డర్లీ పేషెంట్స్లో ఏంటంటే ఏజ్ రిలేటెడ్ వలన కొంచెం లోపల చిగురు ఎముక బాగా డ్యామేజ్ అవుతుంది. ఇది నేను ఎలా చెప్తానంటే, మామూలుగా మన కారు టైర్లు 30,000 కిలోమీటర్లు 40,000 కిలోమీటర్లు ఎక్కువ తిరిగే ఉంది, కారు టైర్ ఎలా అవుతుందో దాంతో నేను యూజువల్గా కంపేర్ చేస్తూ ఉంటాను మోకాళ్ళ నొప్పులు. సో దీనికి రెగ్యులర్గా ఏంటి అంటే పేషెంట్ మోకాళ్ళ నొప్పులతో వస్తారు. మెట్లు ఎక్కడానికి కష్టంగా ఉంటుంది, లేదా కూర్చొని పైకి లేవాలంటే కష్టం ఉంటుంది, లేదా కొంచెం దూరం నడవాలన్నా అలసట వస్తుంది అన్నమాట. సో దీనికి నెక్స్ట్ ఏంటంటే బేసిక్గా పేషెంట్ రెగ్యులర్గా మన దగ్గరకు వచ్చినప్పుడు క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తూ వాళ్ళకి ఎక్కడ నొప్పి ఉంది ఏంటి అని చూసి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్, కామనెస్ట్ ఇన్వెస్టిగేషన్స్, ద చీపెస్ట్ ఇన్వెస్టిగేషన్ వచ్చి ఎక్స్రే ఆఫ్ ది నీ జాయింట్, మోకాళ్ళ ఎక్స్రే, ఏపిఎన్ లాటరల్ అంటాం, లేదా ఫ్రంట్ సైడ్లో స్టాండింగ్ పొజిషన్లో ఎక్స్రే తీసుకుంటే దాంట్లో మనకు ప్రాబ్లమ్స్ బయటపడుతుంది. ఎంత గ్యాప్ తగ్గి ఉన్నది అట్లా తెలుస్తుంది. ఓకే, నవీన్ రెడ్డి గారు, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చాలామందిలో మోకాళ్ళు అరిగిపోతున్నాయి, మోకాళ్ళలో గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జు అరిగిపోతుంది, ఆ గుజ్జు అరిగిపోతే ఇంకా తిరిగి రాదు అంటూ ఉంటారు. అసలు ఆ గుజ్జు అరిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఒకవేళ మోకాళ్ళలో ఆ చిన్న ఎముక, మీరు చెప్పినట్లుగా ఆ చిన్న ఎముక అరిగిపోతే ఎటువంటి సర్జరీస్ మీరు ప్రిఫర్ చేస్తారు? బేసిక్గా మోకాళ్ళ నొప్పి ఎందుకు వస్తుందంటే అండి, ప్రతి ఒక్కరికి తెలుసు మోకాళ్ళ లోపల కార్టిలేజ్ అనే బోన్ ఉంటుందండి. ఇది ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ కార్టిలేజ్ అనేది నేను మళ్ళీ నెక్స్ట్ ఫొటోస్ ఇస్తానండి. కార్టిలేజ్ మొత్తం తినేస్తుంది. కార్టిలేజ్ అంటే చిగురు ఎముక అండి. చిగురు ఎముక డ్యామేజ్ అవుతుంది. అది బేసిక్గా ఇన్ఫెక్షన్ వలన అవ్వచ్చు, ఇన్ఫ్లమేటరీ అవ్వచ్చు, లేదా ఏజ్ రిలేటెడ్ వలన ఓవర్ యూజ్ వలన కూడా అరుగుదల వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్, బరువు తగ్గడం, మోకాళ్ళ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, ఎక్కువ కింద కూర్చోకూడదు, ఇండియన్ టాయిలెట్స్ వాడకూడదు, మెట్లు ఎక్కువ ఎక్కి దిగడము, వాకింగ్ అవంతా ఎత్తు పల్లాల్లో ఎక్కువ వెళ్ళకూడదు అనమాట. స్ట్రైట్ వాకింగ్, ప్రిఫరబుల్లీ అంత గ్రౌండ్, మట్టిలో నడిస్తే కుషనింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీనికి ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ మెడికేషన్స్, వేడి నీళ్ళ కాపురం, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ టు స్ట్రెంగ్థన్ ద థై మజిల్స్. రెండోది కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. చాలా మటుకు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ చాలా రోజుల వరకు మనం పొడిగించవచ్చు ఆపరేషన్ లేకుండా. కొన్ని ట్యాబ్లెట్లు తీసుకుంటే ఆ ట్యాబ్లెట్ వలన లోపల మన గుజ్జు అనేది ఆయిల్ ప్రొడక్షన్, కార్టిలేజ్ డ్యామేజ్ కాకుండా రీగ్రో అయ్యే ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. అవి 3 months, 2 months, 3 months, 6 months కూడా ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. ఎప్పుడు ఆపరేషన్ చేయాలి అని అంటే ప్రతి పేషెంట్కు ఎక్స్రే చూసి, బ్యాడ్లీ డిఫార్మ్డ్ నీస్, పేషెంట్ నడవలేకున్నాడు, డే టు డే యాక్టివిటీ లైఫ్, టాయిలెట్ వెళ్ళడము, ఆయన పని స్నానానికి వెళ్ళాలన్నా కట్టబెట్టుకొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ డ్యామేజ్ అయినప్పుడు ట్యాబ్లెట్లు ఒక 2 months, 6 weeks వరకు ట్యాబ్లెట్ తీసుకున్నా తగ్గకుండా ఉంటే ఇటువంటి వాళ్ళకు ఆపరేషన్ చేయడం బెటర్ అండి.
దీని ఆపరేషన్ అంటే బేసిక్గా కామన్గా ఇప్పుడు జరిగేది ఏంటంటే మోకాళ్ళ రీప్లేస్మెంట్ సర్జరీ అండి. యూనికాండలార్ నీ అని ఉన్నది, ప్లస్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటారండి. టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే మొత్తం మోకాళ్ళ చిప్ప మార్చడం అండి. ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందండి. సో మనం సైడ్ వ్యూలో చూస్తే ఇలా కటింగ్ చేసుకుంటూ తీస్తామండి. దీన్ని నేను కామన్గా నా పేషెంట్స్కు ఇట్ ఈస్ లైక్ ఎ టైర్ రీడింగ్ అని చెప్తానండి. మన కార్లకు టైర్ అరిగిపోతే అక్కడ సాఫ్ట్ అవుతుంది, కొత్త టైర్ రీబటనింగ్ అంటారు దాన్ని, అక్కడ రఫ్ అవుతుంది. ఇక్కడ మన మోకాళ్ళలో ఈ చుట్టుపక్కలంతా రఫ్ అయినది మనం కట్ చేసి ఇలా స్మూత్గా న్యూ జాయింట్ వేస్తామండి. దిస్ ఈస్ వెరీ గుడ్ సర్జరీ. ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 hours ఫర్ సర్జరీ and 4 to 5 days stay in the hospital. The life of the surgery is around 10 to 15 years వరకు ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళొచ్చండి. ఆపరేషన్ చేసిన తర్వాత కింద కూర్చోకూడదు, ఇండియన్ టాయిలెట్స్ వాడకూడదు, సోఫాల్లో కూర్చోకూడదు, మెట్లు ఎంత దూరం అన్నా ఎన్ని మెట్లు అయినా ఎక్కొచ్చు. సో దిస్ ఈస్ ది ఫైనల్. దీని ముందు మనం ఇదివరకు మాట్లాడినట్టు ట్యాబ్లెట్స్, ఎక్సర్సైజు, వేడి నీళ్ళు కాపురము, మసాజ్ థెరపీ అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ మధ్య కొన్ని కాలంలో స్టెమ్ సెల్ థెరపీ. ఇప్పుడు ఎవరికి ఆపరేషన్ వాళ్ళకు ఫిజికల్గా ఫిట్ ఉండరు, కొందరు ఫైనాన్షియల్గా డబ్బు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది, ప్లస్ సర్జరీకి దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ అనమాట. హార్ట్ డిసీజు, మార్బిడ్ చాలా లావు ఉండే వాళ్ళకు మోకాళ్ళ చుట్టూ ఇంజెక్షన్ లేదా మోకాళ్ళ లోపు ఇంజెక్షన్స్ కూడా వేస్తున్నామండి. ఎస్పెషలీ కార్టికోస్టీరాయిడ్ అని కీనోకార్టిన్ ఇంజెక్షన్ ఇవ్వచ్చండి, లేదా బ్లాక్స్ ఇవ్వచ్చండి. దాన్నే పెయిన్ థెరపీ బ్లాక్ అని అంటాం, లేదా ఆయిల్ ఇంజెక్షన్ అంటామండి, దాన్ని విస్కో సప్లిమెంటేషన్ అంటారండి. ఇటువంటి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 1 month, కొందరికి 3 months, కొందరికి 6 months కూడా మంచి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ వన్స్ ఇన్ 3 months అట్లా రిపీట్ చేయొచ్చు, 3 to 4 times కూడా మనం రిపీట్ చేయొచ్చు అనమాట. ఓకే, అది నవీన్ రెడ్డి గారు నమస్తే. ఈ పోస్ట్ కోవిడ్ ఆర్థో కాంప్లికేషన్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మెయిన్గా మాట్లాడాలనుకుంటే వెన్ను నొప్పి, అలాగే హిప్ నొప్పితో చాలామంది బాధపడుతున్నారు. అసలు దానికి కారణం ఏంటి? పోస్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత స్టీరాయిడ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం వలన, అవి బేసిక్గా స్టీరాయిడ్స్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అండి. ఈ స్టీరాయిడ్ ట్యాబ్లెట్ ఇవ్వడం వలన ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అని, హిప్ జాయింట్లో మన ఫెమరల్ హెడ్ అనేది చనిపోతుందండి. అలాగనే దానివలన నడుము నొప్పి కూడా చాలామందికి వస్తుందండి. నడుము నొప్పి ఎందువలన వస్తుందంటే స్టీరాయిడ్స్ ఆస్టియోపోరోసిస్ చేస్తుందండి, అంటే బోన్ను వీక్ చేస్తుందండి. సో దానివలన నొప్పి ఉంటుందండి. డల్ ఏకింగ్ పెయిన్, అతని డే టు డే యాక్టివిటీస్, వాకింగు, రన్నింగ్ కానీ చకాలు ముక్కాలు వేసుకొని కాలు కూర్చోవాలన్నా వాళ్ళకు కష్టంగా ఉంటుంది. సో ఇటువంటిది ఈ మధ్య లాస్ట్ 2 years నుండి ఏజ్ అనేది లిమిట్ లేకుండా ఈవెన్ 20 years, 25 years నుండి 50, 60 years వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నారు. సో బేసిక్గా మనం ఇటువంటి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలి. క్వశ్చన్స్, హిస్టరీ, కోవిడ్ ఎన్ని రోజులు ఈ స్టీరాయిడ్ తీసుకున్నారు, దాని తర్వాత మనం ఇన్వెస్టిగేషన్స్ అంటే అండి దీనికి ఎక్స్రేస్ యూజువల్గా ఎర్లీ స్టేజెస్లో ఎక్స్రేస్ ఏమీ మనకు ఉపయోగపడవండి. ఎంఆర్ఐ స్కానింగ్ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ ఫర్ హిప్ జాయింట్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అని. అలాగనే నడుము కూడా ఎక్స్రే తీస్తే అరుగుదల చేంజెస్ లేదా ఫ్రాక్చర్స్ కూడా అవుతాయండి. దానికి కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే బాగుంటుందండి. ఓకే, ఈ పోస్ట్ కోవిడ్ ఆర్థో కాంప్లికేషన్స్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అదే అవునండి, హిప్ హిప్ పెయిన్ ఏవాస్కులర్ కానీ, నెక్రోసిస్, అలాగే బ్యాక్ పెయిన్ కానీ, వీళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఏ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అంటారు? అంటే బేసిక్గా అండి ఒకసారి ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఫిమరల్ హెడ్కు రక్తనాళాలు చనిపోతుందండి, బ్లడ్ సప్లై చనిపోతుంది. మన చెట్టుకు ఏరు కొట్టేస్తే చెట్టుకు నీరు రాదు, చచ్చిపోతుంది, ఎండిపోతుంది కొమ్మ. అలాగనే మన హిప్ జాయింట్ కూడా ఎండిపోతుందండి. ఆ ఎండిపోయినప్పుడు రౌండ్గా ఉండే హిప్ జాయింట్ మన కుంకుడుగాయలాగా లేదా వాల్నట్ లాగా డ్రై అయిపోతుంది. అది అన్బేరబుల్ పెయిన్ ఉంటుందండి. దానికి ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ వాళ్ళు బేసిక్గా ఎక్సర్సైజ్ అంటే హిప్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్, మామూలుగా ఈత కొట్టడం, విలేజెస్లో కానీ పల్లెల్లో ఈత కొట్టడం, సిటీస్లో అయితే సైక్లింగు, ఎక్సర్సైజు, హిప్ స్ట్రెంగ్థనింగ్, ఫిజియోథెరపీ అవి చేసుకోవచ్చండి. ట్యాబ్లెట్స్ అంటారంటే బేసిక్ పెయిన్ కిల్లర్ పారాసిటమాల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రగ్ అండి.
దీంతో పాటు కొన్ని ట్యాబ్లెట్స్ ఈ కార్టిలేజ్ డ్యామేజ్ కాకుండా కొన్ని ట్యాబ్లెట్స్ కూడా వీక్లీ ట్యాబ్లెట్స్ మంత్లీ ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. అటువంటి ట్యాబ్లెట్స్ ఇచ్చి కూడా చూడొచ్చు. ఓకే. నవీన్ రెడ్డి గారు, చాలామంది ఈ మధ్యకాలంలో వెన్నునొప్పితో బాధపడుతూ ఉంటారు. అసలు వెన్నునొప్పి ఎందుకు తలెత్తుతుంది? వెన్నునొప్పికి ఏ సందర్భంలో సర్జరీ అవసరం అవుతుంది? వెన్నునొప్పి కామన్గా కాజెస్ అండి ఈ మధ్య ఎస్పెషలీ మోస్ట్గా సాఫ్ట్వేర్, సెడెంటరీ లైఫ్ స్టైలు, ప్రొలాంగ్డ్ ఎక్కువసేపు కూర్చొని పనిచేయడము, బ్యాక్ మజిల్స్ వీక్ అవ్వడం వలన దాని వలన ఎక్కువ నొప్పులు వస్తుంటాయండి కామన్గా వచ్చేది. కామన్గా ఇది నెక్స్ట్ కాజ్ వచ్చి ఎల్డర్లీ ఏజ్ పీపుల్లో డీజనరేటివ్ అరుగుదల వలన, ఫ్రాక్చర్స్ వలన వెన్ను నొప్పితో కంప్లైంట్ చేస్తారండి. లేదా నెక్స్ట్ వచ్చి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు అలా, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. సో ఈ కామన్గా డిస్క్ ప్రొలాప్స్ అండి. డిస్క్ ప్రొలాప్స్ అంతా మెయిన్ ఎక్కువ రెండు ఎముకల మధ్యలో ఒక డిస్క్ అనేది ఒక జెల్ లాగా ఉంటుందండి. అది గట్టిపడిపోయి హార్డ్ అయ్యి నరాల మీద ప్రెషర్ పడుతుందండి. అవి మేనేజ్మెంటు ఫస్ట్ బేస్ లైన్ ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్, మందులతో పనిచేస్తుంది. ఏ రోజు ఆపరేషన్ చేయాలనంటే నొప్పి 6 వారాలు ట్యాబ్లెట్ తీసుకున్నా తగ్గకుండా ఉండడం, నరాల నొప్పి ఎక్కువ ఉండడం, కాళ్ళు వీక్నెస్ అవ్వడం, ప్లస్ మైల్డ్ పారాలిసిస్ లాగా కానీ అలా ఉన్నప్పుడు, అన్బేరబుల్ పెయిన్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలండి. దీనికి ఎంఆర్ఐ స్కాన్ ఇస్ గోల్డ్ స్టాండర్డ్ అండి. నవీన్ రెడ్డి గారు, చాలామంది మెడ నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఎస్పెషల్గా చెప్పాలంటే రైతులు మేత మోపులు మోయడం వల్ల, ఇప్పుడంటే బరువులు మోయడం, బరువులు మోయడం వల్ల మెడ నొప్పి వస్తుంటుంది. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కొంతమంది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కూడా మాకు నొప్పి వస్తుందని చాలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు మెడ నొప్పికి గల కారణం ఏంటి? బేసిక్గా మెడ నొప్పి కూడా అండి మజిల్ వీక్నెస్ వలన, ఎముకల అరుగుదల వల్లనే మెడ నొప్పి వస్తుందండి. ఇప్పుడు మీరు అన్నట్టు రైతులు, కూలి వాళ్ళు బరువులు ఎత్తడం వలన దాని వలన ప్రెషర్ పడి కొంచెం ఎముకల అరుగుదల వచ్చి అక్కడ కూడా డిస్క్ డీజనరేషన్ అవుతుందండి. అదే యూత్ అంటున్నారు కదా, హెల్మెట్ పెట్టడం వలన దానివల్ల నొప్పి ఎందుకు అవుతుందంటే యూత్కు మెడల అరుగుదల ఉండదండి. బేసిక్గా సెడెంటరీ లైఫ్, మెడ ఎక్సర్సైజెస్, మెడ వీక్ అవ్వడం వల్లనే, ఆ పాస్చర్ వల్లనే సగం నొప్పి ఉంటుంది. దానికి మెయిన్గా వాళ్ళు హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ. బేసిక్ డే టు డే ఎక్సర్సైజ్ ఒక 15 మినిట్స్ నెక్ ఎక్సర్సైజు లేదా ఒక జిమ్ జాయిన్ అవ్వడం, బేసిక్ వ్యాయామం చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా రైతుల్లో అంటారా, అది తప్పదు. వాళ్ళు పని చేయాలి, వాళ్ళు పని చేస్తేనే మనకు డబ్బులు కానీ బియ్యం దొరికేది. సో వాళ్ళకు నొప్పులు అంటారా, మనం ట్యాబ్లెట్స్ అవి చేసుకోవాలి. వాళ్ళని పని ఆపమంటే వాళ్ళు పని ఆపలేరు. మెడ నొప్పికి ఏ సర్జరీస్ చేస్తారు? మెడకు కూడా అండి బేసిక్గా సర్జరీ అని అంటే ఇలానే డిస్క్ ప్రొలాప్సే ఉంటుందండి. దానికి కూడా డిస్కెక్టమీ లేదా ప్లేటు, స్క్రూస్ మధ్యలో డిస్క్ రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటారండి. అది బోత్ ఆర్థోపెడిక్ సర్జన్, న్యూరో సర్జన్ కూడా చేస్తూ ఉంటారండి. దాంతో మంచి రిలీఫ్ వస్తుందండి. ఏ రోజు ఎక్కువ నొప్పి, కాళ్ళకు చేతులకు బాగా తిమ్మురులు అవుతుంది, డే టు డే యాక్టివిటీస్ చేయలేకున్నాడు, ట్యాబ్లెట్లు తిన్నా నొప్పి తగ్గడం లేదనంటే ఆపరేషన్ చేస్తే చాలా మంచి రిలీఫ్ ఉంటుందండి. ఓకే. ఏ ఎక్సర్సైజ్ చేస్తే మెడ నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది? బేసిక్గా కామన్గా అంటే నెక్ ఎక్సర్సైజ్ ఉంటుందండి. నెక్ పైకి ఎత్తడం, చూపించేదే చూపించండి. ఇలా పైకి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, ఇటువంటి ఎక్సర్సైజ్. లేదా యూత్ ఎవరన్నా ఉంటే పుషప్స్ బెస్ట్ ఎక్సర్సైజెస్ అండి. మామూలుగా బస్కీలు కొట్టడం అంటాం, స్క్వాట్స్, పుషప్స్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటే చాలా నెక్కు బాగా స్ట్రెంగ్థనింగ్ అవుతాయి. ఓకే. నవీన్ రెడ్డి గారు, చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు డాక్టర్ని సంప్రదించినప్పుడు మోకాళ్ళ మార్పిడి చేయాలని చాలామందికి పేషెంట్స్కి డాక్టర్లు చెప్తూ ఉంటారు. అసలు మోకాళ్ళ మార్పిడి ఎప్పుడు అవసరం? మోకాళ్ళ మార్పిడి పేషెంట్కు నొప్పి ఎక్కువ ఉన్నది, కాలు సొట్టపోయినది, లోపలికి పోతాయి లేదా బయటికి కూడా సొట్టబోతూ ఉంటాయండి అని అతను నడవలేకున్నారు, ట్యాబ్లెట్లు తీసుకున్నా కానీ వాళ్ళు అస్సలు నొప్పి తగ్గలేదు అని అంటే అప్పుడు మోకాళ్ళ మార్పిడి చేసుకోవడం చాలా మంచిదండి. అది సో మోకాళ్ళ మార్పిడి అంటే దిస్ ఇస్ ద ప్రైమరీ ఇంప్లాంట్ అండి. ఇలా ఉంటుంది. ఇది పైన ఫీమర్ అనేది ఈ భాగం పై తొడ భాగం ఎముకకు ఇలా పెడతామండి. ఇది కింద మోకాళ్ళు కింద భాగానికి ఇలా ఉంటుందండి.
ఇది మెటల్ మధ్యలో ప్లాస్టిక్ ఉంటుందండి. సో అరిగిపోయి ఉండే ఎముకను స్మూత్గా కొత్త జాయింట్ చేస్తున్నామండి. అది నవీన్ రెడ్డి గారు, మోకాల మార్పిడికి ఈ రోజుల్లో చాలా టెక్నాలజీస్ వాడుతున్నారు, రోబోటిక్ సర్జరీ కూడా చేస్తున్నారు. అసలు రోబోటిక్ సర్జరీ ఎలా చేస్తారు? దానివల్ల అంటే ఒక డాక్టర్ చేస్తే ఏదైతే ఫలితం ఉంటుందో రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా సేమ్ అదే ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందా? బేసిక్గా అండి ఈ మధ్య కంపెనీ వాళ్ళు కూడా చాలామంది కూడా ప్రాపగేట్ చేసి న్యూ ఇన్నోవేషన్, న్యూ ఏజ్ టెక్నాలజీల్లో ఇదివరకు కామన్గా డాక్టర్స్ అందరం మేము ఇదే చేసేవాళ్ళం. మధ్యలో కంప్యూటర్ ఎయిడెడ్ నావిగేషన్ సర్జరీ అని వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అని వచ్చిందండి. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ కామన్గా ఏది ఏమైనా డాక్టర్ గారే స్కిన్ నైఫ్ వేసి కట్ చేసి క్లోజర్ కానీ ఇంప్లాంట్ పెట్టడం కానీ ఇటువంటి ఇంప్లాంట్స్ పెట్టేదంతా డాక్టర్ గారే పెడతారండి. ఆ రోబో అనేది ఏంటంటే ఒక 5 to 10% స్పెసిఫిక్గా స్కానింగ్ చేసి కట్స్ చేస్తుందండి, బోన్ను కటింగ్స్ చేస్తుంది. దట్స్ ఇట్. కొంచెం కాంప్లికేషన్స్ కొంచెం తక్కువ ఉన్నది. బట్ దీంట్లో ఇనిషియల్గా లెర్నింగ్ కర్వ్లో గంట పట్టే సర్జరీ 2 గంటలు పడుతుందండి. ఓకే. ప్లస్ కాస్ట్ ఫ్యాక్టర్ కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. రోబోటిక్ సర్జరీకి ప్రైస్ చెప్పనా? చెప్పండి. రోబోటిక్ సర్జరీ మిషన్ అరౌండ్ 4 to 5 crores అవుతుందండి. సో ఆ బర్డన్ పేషెంట్ మీద ఎక్స్ట్రా పడుతుంది. వెరాజ్ ఈ రీప్లేస్మెంట్ అంటే డైరెక్టర్ డాక్టర్ గారు మేమే చేసేది. సర్జరీ 1 to 1.5 hour, గంట నుండి 1.5 గంట లోపు ఆపరేషన్ అయిపోతుందండి. ఓకే నవీన్ రెడ్డి గారు, అసలు ఆర్థోకి సంబంధించినటువంటి సమస్యలు ఎందుకు వస్తాయి, అసలు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశాల గురించి మీదైన శైలిలో మాకు చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.